కరీంనగర్ సరిత ఎన్ఎక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం. అతి తక్కువ ధరలకే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం. సీఎంఆర్ ఎదురుగా కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. ఇటీవల కరీంనగర్ లో ఒక ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి ఒక మహిళ పైన, అందులో పనిచేసినటువంటి ఒక కాంపౌండర్ చేసినటువంటి ఒక లైంగిక దాడి పైన, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఆరోపణల పైన, అదేవిధంగా కరీంనగర్ లో ఒక మెడికల్ మాఫియా సాగుతుంది అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన మాట్లాడడానికి మనతో పాటు కరీంనగర్ లోని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? ఈ మధ్య కాలంలో ఇటీవల కరీంనగర్ లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో జరిగినటువంటి ఒక సంఘటన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీనిపైన చర్చ నడుస్తూనే ఉంది. అసలు ఏం జరిగింది సార్? జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని ఐఎంఏ కూడా ఖండిస్తుంది. ఎందుకంటే అలాంటివి మా హాస్పిటల్లో మమ్మల్ని నమ్మి వైద్యం కోసం మా హాస్పిటల్కి వస్తారు. అది హాస్పిటల్లో కానీ ఎక్కడ జరిగినా అది హేయమైన చర్య. దాని మీద మేము సిపి గారు కానీ కలెక్టర్ గారు కానీ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ ప్రకారం ఎలాంటిది తేలితే దానికి యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా సమర్పించడం జరిగింది. సార్, ఎక్కడ కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున సంచలనం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ దీని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఐఎంఏ నుంచి ఎక్కడ కూడా దీనిపైన స్పందన రాలేదు, వివరణ రాలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకు అసలు? ఎందుకని ఏం లేదండి. ఇప్పుడు ఒక కేసు జరిగిందనే విషయం మనకు బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ అవుతున్నప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము సైలెంట్ ఉండడం జరిగింది. డెఫినెట్లీగా మేము ఇలాంటి చర్యలు మా హాస్పిటల్స్ లో కానీ ఎక్కడ జరిగినా మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే అక్కడ జరిగిన ఒక ఆడకూతురు, ఆమె మా మా సిస్టరే కావచ్చు, మా ఎవరైనా కావచ్చు కదా. సో మేము కూడా అలాగే ట్రీట్ చేస్తాము. మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లను కూడా మేము మా సొంత వాళ్ళలాగా చూసుకుంటేనే మేము కూడా వైద్యం సరిగ్గా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా జరుగుతుంటాయి. సో దానికి డెఫినెట్లీ మా హాస్పిటల్స్ అందరినీ కూడా మేము సెన్సిటైజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకటి జరిగింది, అది బయటకు వచ్చింది. సో ముందు అలాంటివి జరగకుండా సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసుకోవడము, తర్వాత ఇలాంటివి జరగకుండా ఇంటర్నల్ కమిటీలు కూడా పెట్టమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఐఎంఏ డాక్టర్స్కి అండ్ హాస్పిటల్స్కి. ముందు ఇలాంటి పునరావృతం కాకుండా. సార్, మీరు చాలా రోజులుగా ఈ యొక్క ప్రొఫెషన్లో ఉన్నారు, ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరే అంటున్నారు ఇప్పుడు ఒకటి జరిగింది, ఒకటి బయటకు వచ్చిందని. సో అలా బయటికి రాని ఘటనలు కూడా చాలా వరకు ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత అసలు? అది మనం చెప్పలేం కదండి. అది ఇప్పుడు నేను ఏమంటున్నా, మనకు ఒకటి బయటకు వచ్చినప్పుడు ఒక వ్యవస్థ మీద నెగిటివ్ టాక్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం చూస్తూనే ఉంటాం, ఎక్కడైనా ఏదన్నా ఒకటి జరగగానే అది వైరల్ అవుతుంది. దాన్ని అది చేసి దానికి సంబంధించిన వ్యవస్థను మొత్తంని అది చేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. డెఫినెట్లీ మేము కూడా యాక్సెప్ట్ అన్ని ప్రొఫెషన్స్ లాగానే ఒక 10 to 20% మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, జరుగుతుంటాయి. బట్ 80 to 90% అయితే సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటిది, ఇప్పుడు మీరు ఒక పేషెంట్ తెస్తే ఆ పేషెంట్ ఇంకో 10 మందిని తేవాలనే ఉద్దేశంతో మేము ట్రీట్ చేస్తాము, వాళ్ళని అలాగే బిహేవ్ చేస్తాం వాళ్ళను. కానీ ఇలాంటివి ఎప్పుడైనా స్టాఫ్ వల్ల జరిగింది, ఇది డాక్టర్ వల్ల జరిగింది కాదు, మీకు తెలిసిన విషయం. అంటే డాక్టర్ కూడా ఇలా జరగాలని అనుకోరు కదా. సో ఆయనకు తెలిస్తే కూడా ఆయన కూడా అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ కూడా చేయరు కదా డాక్టర్. సో ఇప్పుడు హాస్పిటల్లో సార్, ఒక హాస్పిటల్ డిస్ప్లే పెడతారు ఒక రిసెప్షన్ దగ్గర. ఏదైనా డాక్టర్ పైన కానీ ఇతర సిబ్బంది పైన కానీ ఎక్కడైనా దాడులు చేస్తే పేషెంట్స్ ఈ నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద మీరు గురవుతారు అని చెప్పేసి మీరు పేషెంట్స్ కోసం పెడతారు. సో ఇలాంటి సందర్భంలో ఒక హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక సిబ్బంది పేషెంట్ల మీద దాడి చేస్తే మరి ఏంటి సార్ పరిస్థితి? అదే ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు ఇది ఇప్పటి వరకు జరిగిందా జరగలేదా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు జరిగింది, దాన్ని మీరు పేషెంట్స్ మీద ఎట్లా గౌరవం మరి ఒక రెస్పెక్ట్ ని ఏ రకంగా కాపాడాలి? డెఫినెట్లీ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా, మా పేషెంట్ అనేవాళ్ళు హాస్పిటల్కి మేము చెప్తాం వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మేము మా స్టాఫ్ కూడా, కాకపోతే ఎవరో ఒకరు తేడా ఉంటారండి. అది ఇక మేము వచ్చిన ప్రతి ఒక్కరి హిస్టరీలు తెలుసుకొని మేము కూడా పెట్టుకోవడం కుదరదు. ఇంకోటి మీరు చూస్తున్నారు, చాలా హాస్పిటల్స్ వచ్చినాయి, మనకు స్టాఫ్ కూడా కష్టం అవుతుంది. మీకు కరీంనగర్లో చూసినా ఎక్కడ చూసినా ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చినాయి.
దాదాపు ప్రతి డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, స్టాఫ్ తిరగదు. సో కొన్నిసార్లు ఏం చేస్తాం, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కొంచెం ఓవర్లుక్ చేసి తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ మీరు చెప్పినట్టు కంపల్సరీ ఇప్పటి నుండి మా వాళ్ళు ఆల్రెడీ మా డాక్టర్స్ అందరు కూడా సెన్సిటైజ్ అయ్యారు, చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ఇష్యూని. వాళ్ళ హాస్పిటల్స్ లో ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఇంటర్నల్ కమిటీస్ పెడుతున్నారు, సో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. తర్వాత సీసీ కెమెరాస్ గురించి మేము బాగా ఇన్స్టిట్యూట్ చేస్తున్నాము. సో అన్ని హాస్పిటల్స్ కూడా ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు ఈ ఏదైతే బాధిత మహిళ ఉన్న జరిగినటువంటి ఇష్యూలో బాధిత మహిళకు ఎవరు న్యాయం చేస్తారు? ప్రభుత్వమా, లేకపోతే హాస్పిటలా, లేకపోతే మీ యొక్క అసోసియేషనా? ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు? ఆ ఇన్సిడెంట్ లో ఆమెకు న్యాయం చేయడం అనేది ఏ రకంగా న్యాయం అనేది ఇప్పుడు మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు, దానికి సరిపడా ఇంటరోగేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దాని మీద మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సరే సార్, ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత కరీంనగర్లో పెద్ద ఎత్తున ప్రజల్లో కొంత ఆవేదన, ఆవేశం రెండు కనబడుతున్నాయి. కరీంనగర్లో పెద్ద మెడికల్ మాఫియా నడుస్తుంది, డాక్టర్లు ముఖ్యంగా హాస్పిటళ్ళు పెద్ద మాఫియా నడిపిస్తూ ప్రజల్ని దోచుకుంటున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు, ఆవేదన వినబడుతుంది పెద్ద ఎత్తున. దీనిపైన మనకు ప్రజల్లో స్పందన ఆ రకం ఉంది. దీనిపైన అసలు ఏమంటారు మీరు? ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా ఒకటేదన్నా జరిగినప్పుడు ఇవన్నీ తీసుకురావడం కామన్ అండి. ఇప్పుడు నేను ముందే చెప్పాను మీకు, ఎనీ ప్రొఫెషన్ ఒక 10 to 20% అలాంటి వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆ ప్రొఫెషన్ మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇప్పుడు నాన్ మెడికల్ వాళ్ళు కూడా బాగా ఎంటర్ అవ్వడం వల్ల కొంచెం కమర్షియలైజ్ అయింది. ఇప్పుడు మీరు హాస్పిటల్స్ మేము కాదు, ఐఎంఏ కాదు, మేమేం చేస్తున్నాం ఈ ఇయర్ ఏం చేసాం, ఐఎంఏ మెంబర్షిప్ ఉంటే తప్ప హాస్పిటల్ కదా. ఈవెన్ డిఓఎన్హెచ్ఓ గారు కూడా లెటర్ ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. ఆయన ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ వితౌట్ ఐఎంఏ మెంబర్షిప్. అంటే ఏంటిది, మేము ఒక స్టెప్ తీసుకున్నాం, ఐఎంఏ మెంబర్షిప్ ఉంటే హాస్పిటల్ పెట్టాలి డాక్టర్ కు అని. అంటే కనీసం ఏం తెలుస్తుంది మనకు, హీఈస్ క్వాలిఫైడ్ అనే ఫీలింగ్, ఆ హాస్పిటల్ డాక్టర్ క్వాలిఫైడ్ అనేది తెలుస్తుంది. మీకు అంతకుముందు ఎవరు పెడుతున్నారో ఎవరేంటో తెలియదు, డిఆర్ఏ నుంచి పర్మిషన్. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, వీఆర్ మేక్ ఇట్ మ్యాండేటరీ ప్రతి దాంట్లో. సో నేను డిఆర్ఏ మెంబర్ గా, దాంట్లో సారు డిఎంఎండ్హెచ్ఓ గారు, కలెక్టర్ గారు ఐఎంఏ మెంబర్ అనేది వాళ్ళు కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టడం వల్ల. కానీ ఎక్కువ శాతం మీరు చూడండి 80% హాస్పిటల్ చిన్న హాస్పిటల్స్ అండి. 10 నుండి 20-25 బెడెడ్ హాస్పిటల్, సింగిల్ డాక్టర్, కపుల్ డాక్టర్స్ మెయింటైన్ చేసేవి. దే ఆర్ సర్వింగ్ ఓన్లీ పూర్, అంటే లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్. మన గవర్నమెంట్ అయితే ఏదైతే సర్వీస్ చేస్తుందో దానికి ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. ఏది 80% ఆఫ్ ద హాస్పిటల్స్. ఇక మీరు చెప్పిన 20% అనేది కొంచెం మల్టీ స్పెషాలిటీ వాటిలలో పేషెంట్స్ కాంపిటీషన్ వల్ల ఇవి జరుగుతున్నాయి. అంతేగాని మీరు మొత్తం 80% అయితే నేను కట్ అవుతుంది, 80 to 90% సిన్సియర్ గా వాళ్ళ ప్రాక్టీస్లు వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే పేషెంట్స్ కూడా ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, సొసైటీకి కూడా వాళ్ళు కూడా తెలుసుకునే హక్కు ఉందండి. ఏ డాక్టర్ మంచోడు, ఆ డాక్టర్ హాస్పిటల్లో డాక్టర్ ఉన్నారా లేరా, ఈ హాస్పిటల్లో ఛార్జెస్ ఏమున్నాయి, అవన్నీ తెలుసుకుని జాయిన్ అయ్యే హక్కు వాళ్ళకు ఉంది. దే ఆర్ రైట్స్, అంటే పేషెంట్స్ రైట్స్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం అవి కూడా ఉంటాయి, వాళ్ళకి రూల్స్ కూడా ఉంటాయి. సో దే హ్యావ్ టు ఫాలో బోత్. ఇప్పుడు ఇక్కడ మేము పేషెంట్ లాక్కుని లోపలికి తీసుకోం వాళ్ళు. ఇప్పుడు మేము ఇంకోటి ఏం చెప్పినాం, ధరల పట్టిక గురించి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు మేము చెప్పాము, అన్ని హాస్పిటల్స్ లో మీరు ధరలు పెట్టుకోండి, సో దట్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు ఈ హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయంటే వేరే హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ హాస్పిటల్ పెడుతుంది సార్ ధరల పట్టిక? అది చేస్తున్నామండి మేమైతే డిస్ప్లే ఉండాలి. అది డిఎంఎండ్హెచ్ఓ గారు ఇన్సిస్ట్ చేయొచ్చు, ఎందుకంటే దట్ ఈస్ మ్యాండేటరీ. సో మేము కూడా మా డాక్టర్స్ కి చెప్తున్నామండి అట్లా. సో పేషెంట్స్ కూడా కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి. ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టగానే వెళ్ళొద్దు కదా, ఒక హాస్పిటల్ పెట్టగానే వెళ్తారు, కానీ పేషెంట్ హాస్పిటల్ హిస్టరీ తెలుసుకోవచ్చు, రెప్యుటేషన్ తెలుసుకోవచ్చు, డాక్టర్ రెప్యుటేషన్ తెలుసుకొని వాళ్ళు వెళ్ళొచ్చు. ఎమర్జెన్సీలోనే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మీరు అన్న పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్. అక్కడ మా ప్రొఫెషన్ ఎందుకు ఇంత బదనాం అవుతుంది అంటే లైఫ్ సేవింగ్ కండిషన్స్ లో ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, దాంతో ఇక్కడ బాగా ప్రాబ్లం అవుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఎక్కడ మీకు ప్రాబ్లం కాదు, ఎప్పుడో ఒక దగ్గర ఏదైనా జరుగుతుంది, కానీ ఎక్కువ శాతం కూల్ గా జరిగిపోతుంది. ఎక్కడైతే ఎమర్జెన్సీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఏమన్నా అవ్వగానే వాళ్ళకి మిస్ట్రస్ట్, మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేదంటారు, అది చేయలేదు, ఇట్లా. ఠాగూర్ సినిమాలో అవన్నీ అంటారు. ఇప్పుడు ఎట్లుంటది ఠాగూర్ సినిమా మీరు అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను చెప్పా కదా, అపోలోలో 10 years అడ్మినిస్ట్రేటర్ గా చేశాను. సో యాక్సిడెంట్ అయిన కేసులు, వేరే కేసులు వచ్చేసి వెంటిలేటర్ మీద ఉండేవి. ఎక్స్పెండిచర్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఐ యూస్ టు టెల్ దెమ్, బ్రెయిన్ డెడ్ అంటాం మేము.
అవును. అంటే మా దృష్టిలో హార్ట్ కంప్లీట్ ఆగిపోయే వరకు మేము కంటిన్యూ చేయాల్సి వస్తుంది, బ్రెయిన్ డెత్ అయినా. ఓకే. కానీ బ్రెయిన్ డెత్ అంటే డెత్తే. ఇట్ ఈస్ అప్ టు పేషెంట్స్ టు డిసైడ్ వెదర్ టు కంటిన్యూ చేయవచ్చా లేకపోతే తీసుకెళ్ళొచ్చా అనేది. జనరల్ గా హాస్పిటల్ డాక్టర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తారు. కానీ సెన్సిటివ్ విషయం ఏమవుతుందంటే అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు నేను విన్నయ్యి చెప్తున్నా, అయ్యో ఇట్లా తీసుకెళ్తే ట్రీట్మెంట్ ఇవ్వకుండా డబ్బులు పెట్టలేని తీసుకొచ్చిండ్రు అనే ఉద్దేశంతో అట్లా కూడా కొన్ని జరుగుతా ఉంటాయి. ఎక్కడో ఒకటి జరుగుతాయి, నేను ముందు నుండి మీకు చెప్తున్నా. బట్ 90% మంచిగానే పని చేసుకుంటున్నారు. సరే, ఎవరో ఒకరు చేసినటువంటి తప్పుకి ఒక హాస్పిటల్, ఒక డాక్టర్, మొత్తం వ్యవస్థనే ఇవాళ తప్పు పట్టేటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి వాళ్ళని మీరు ఏ రకంగా అరికడతారు, ఎట్లా వాళ్ళని గుర్తిస్తారు, ఏ రకంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మెడికల్ కౌన్సిల్, మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా కొంచెం స్ట్రిక్ట్ పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు చూస్తూనే ఉన్నారు, దాడులు చేస్తూనే ఉన్నారు రెగ్యులర్ గా. అన్ఆథరైజ్డ్, అన్క్వాలిఫైడ్, అంటే ఎంబీబీఎస్ క్వాలిఫై లేకుండా హాస్పిటల్ పెట్టొద్దని మేము మాకే ఎంత బాధేస్తాయి అంటే, మేము క్వాలిఫైడ్ ఉండి ఒక హాస్పిటల్ పెట్టాలంటే ఇన్ని రూల్స్ పెట్టి మీరు చూస్తున్నారు కదా, ఫైర్ ఇవి అని. ఇంకా నాకైతే ఇయర్ అంతా మొత్తం దాని మీదనే ఉన్నారు. అలాంటిది ఏం క్వాలిఫికేషన్, డైరెక్ట్ క్లినిక్ పెట్టుకుని నడిపించుకుంటున్నారు. నో వన్ ఈజ్ ఆస్కింగ్. అంటే చూడండి, మీకు క్వాలిఫై అయ్యి 10 సంవత్సరాలు చదువుకొని రాత్రులు నిద్ర లేకుండా ఏం లేకుండా ఇంత చదువుకొని హాస్పిటల్ పెట్టండి ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు, అలాంటివి ఇప్పుడు టిఎస్ఎంసి డిఎంఎండ్హెచ్ఓ గారు, కలెక్టర్ మేడం కూడా కొంచెం ఈ విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నారు. సో కొంచెం స్టార్టింగ్ అయితే అయిందండి. చెప్పే కదా, ఐఎంఏ మెంబర్షిప్ మ్యాండేటరీ అనేది ఒక పెద్ద స్టెప్. మీరే తీసుకొచ్చారా? అది ఇప్పుడు వచ్చిన డిఎంఎండ్హెచ్ఓ గారు నేను ఇద్దరం కూర్చొని డిసైడ్ చేసింది అది. అంటే డిఆర్ఏలో కూడా అది మెన్షన్ చేశారు. వాళ్ళు డిఆర్ఏలో ఖచ్చితంగా మెంబర్ ఉంటారు కదా, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో కూడా అది మెన్షన్ చేశారు, ఐఎంఏ లో మెంబర్షిప్ ఉండాలి అని. సో ఏ హాస్పిటల్ పెట్టాలన్నా ఐఎంఏ మెంబర్షిప్ ఉండాలి అనేది మెన్షన్ చేసింది. సో దట్ ఈస్ అ గుడ్ మూవ్. అంటే ఇలాంటివి మనకు మెల్లమెల్లగా, ఏదైనా ఓవర్ నైట్ కాదండి, స్టార్ట్ అయింది. సో దట్ విల్. సార్ అదొకటి సార్, ఇప్పుడు ఒక పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకురావడానికి అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఆర్ఎంపీ డాక్టర్లని, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అని, ఇంకొంచెం ముందుకెళ్తే అంబులెన్స్ డ్రైవర్లు కూడా, వీళ్ళంతా పనిచేస్తున్నారు కమిషన్ల పద్ధతులనో లేకపోతే ఇంకొకటో అనేటువంటి విధంగా ఒక చర్చ విస్తృతంగా నడుస్తుంది ఈ ఇష్యూ తర్వాత. ఇది నిజమా సార్? ఇప్పుడు నేనేం చెప్పాను, ప్రతి వ్యవస్థలో ఉందండి ఇది. నేను లేదు అన్నను, ఉన్నది అని చెప్పడానికి నేనేమి అది కాదు, అథారిటీ కాదు. కాకపోతే నాట్ ఓన్లీ మెడికల్ వ్యవస్థ, మీరు చూస్తూనే ఉన్నారు, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా బ్రోకరిజం అనేది ఉంది. చూస్తున్నారు కదా ప్రతి వ్యవస్థ. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ స్కూల్లో స్టూడెంట్ జాయిన్ చేయాలన్నా దెర్ ఇస్, అండ్ ల్యాండ్ కొనాలంటే మీకు తెలిసిందే, ఎవ్రీవేర్ బ్రోకరిజం అనేది ఉండదు. కాకపోతే కొంచెం నేనేం చెప్పిన, ఎమర్జెన్సీ కేసులు ఆ టైంలో కొంచెం ఇలాంటివి జరుగుతున్నాయి. సో దాని వల్ల మాకు ఈ బదనామా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పెట్టుకుంటున్నారా లేదా? మార్కెటింగ్ తప్పదు కదండి, మార్కెటింగ్ లేకుండా ఇవాళ రేపు ఏది నడదు. ఎనీ ఫీల్డ్ మార్కెటింగ్ అనేది కంపల్సరీ. అదే సార్, ఇప్పుడు ఏంటంటే కమిషన్ల బేసిక్ లా నడుస్తున్నాయి. ఇప్పుడు ₹1,00,000 బిల్ అయితే అందులో 20%, 30% పేషెంట్ల డబ్బులే ఈ కమిషన్ల రూపంలో మార్కెటింగ్ వాళ్ళకు, ఆర్ఎంపీ డాక్టర్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇది పెద్ద ఎత్తున సాగుతుందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కరెక్టే మీరు చెప్పింది, విమర్శలు ఉన్నాయో జరుగుతున్నాయి అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ కాకపోతే పర్సంటేజ్లు అంతా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెప్పడానికి లేదు. కాకపోతే ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ సొసైటీ, పేషెంట్స్ అండి. ఇప్పుడు పేషెంట్స్ కూడా నేనేం చెప్పాను, ఇప్పుడు కొన్ని 50 సంవత్సరాల నుండి 30-40 సంవత్సరాల హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ వెళ్తే వాళ్ళని చూడడానికి కాదు కదా, 100% చూస్తారు. ఇక్కడ వాళ్ళు రియలైజ్ కావాలి, వై వీ నీడ్ ఏ మిడిల్ మ్యాన్. కొత్త హాస్పిటల్సే ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాయి. పాత హాస్పిటల్ పెద్దగా మార్కెటింగ్ మీద ఆధారపడడం లేదు. అంటే ఇక్కడ 2-3 ఇష్యూస్ అయినాయండి. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ మీరు చూసారు, కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ కే ఎన్ని లక్షలు, దాదాపు 1 CR వరకు పెడతారు. అంటే గవర్నమెంట్ సీట్స్ కాకుండా వాళ్ళకి ఏమైతుందంటే, బై ద టైం దే కమ్ అవుట్, ఇంతకుముందు మాదేంటుంటే మేము గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం. సో మాకు అదే సిస్టమ్ అలవాటు, ముందు పేరు తెచ్చుకోవాలి, ఓపికగా కూర్చోవాలి, వాళ్ళే వస్తారు అనే కాన్సెప్ట్ తో పాత వాళ్ళు అందరూ ఉన్నారు. కొత్త వాళ్ళ పరిస్థితి, దే ఆర్ స్పెండింగ్ మనీ టు స్టడీ. అక్కడ ఏమైతుంది, బయటకు వచ్చేసరికి పేరెంట్స్ దగ్గర నుండి ప్రెషర్ పడతాయి. అంటే వాళ్ళకి day 1 నుండి మెయింటెనెన్స్ అనేది అవసరం. ఇప్పుడు శాలరీస్ మీరు చెప్తున్నారు, గవర్నమెంట్ మాకు సబ్సిడీ లేదండి. ఒక ల్యాండ్ కొనుక్కోవడానికి, హాస్పిటల్ కట్టుకోవడానికి, తర్వాత బిల్డింగ్ కొట్టుకోవడానికి సబ్సిడీ, దేనికి మాకు సబ్సిడీ లేదు. ఇంకా వీళ్ళైతే పిండుడే, మీరు చూస్తూనే ఉన్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, కొత్త పిల్లలు ఏం చేస్తున్నారు, రెంటెడ్ బిల్డింగ్స్ వెళ్తున్నారు. వాడికి రెంట్ వెళ్ళాలా,
మంత్లీ మినిమం ఒక చిన్న హాస్పిటల్కు ఒక 2 లక్షలన్నా శాలరీస్ ఉంటాయి. కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ ఇవన్నీ వెళ్ళాలన్నప్పుడు మీరు చెప్పండి, మీరైనా ఏం చేస్తారు? ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయినారు వాళ్ళు. ఓకే, ఇంకా జేబులో నుండి పెట్టే పరిస్థితి లేదు. ఓకే, ఏది రెంటెడ్ బిల్, మళ్ళీ రెంట్ ఇవ్వాలి, బిల్డింగ్స్ కి మళ్ళీ ఎవ్రీ 5 years 5% హైక్ అంటాడు. ఏమి ఇంత చేంజ్ చేయమంటే చేయరు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఫైర్ కానీ మీరు పార్కింగ్ అంటే కూడా బిల్డింగ్ లో కొంచెం చేంజ్ చేయమంటే కూడా ఓనర్ చేయడు. అంటే బిల్డింగ్ పర్మిషన్లు ఉండాలి, సేఫ్టీ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రైవేట్ ఇప్పుడు రెంటెడ్ అక్కడ ఏమైతుంది, ఓనర్ విల్ నాట్ రిలీజ్, నా బిల్డింగ్ పాడు చేస్తారా మీరు అంటాడు. ఇక్కడ అంటే మీకు మా ప్రాబ్లం ఇక్కడ ఏమైతుంది, రెంటెడ్ బిల్డింగ్ లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరైనా కొంచెం లోన్ తీసుకొని మళ్ళీ ఒక 5 సంవత్సరాలతో లోన్ తీసుకొని కడితే ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి, మెయింటెనెన్స్ కట్టుడే, సాలరీస్ ఇచ్చుడే. సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్ కావడానికి అట్లా వాడుకుంటున్నారు అట్లా. సో మీ ఇబ్బందులకు పేషెంట్స్ ని ఇబ్బందులకు గురించి అందులో డౌట్ లేదు. ఇప్పుడు మేం చెప్పానంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అదే వాళ్ళు తీసుకునే డబ్బులు, వాళ్ళు తీసుకునే ఎంతంత ఛార్జ్ ఉంటుందో ఆ ఛార్జ్లోనే ఇస్తున్నారేమో, మనకు తెలియదు కదా. ఎక్కువ ఇస్తున్నారని అనుకోవడానికి లేదు. ఎక్కువ అనిపిస్తే నేను చెప్పాను కదా, పేషెంట్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ అండి. ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఈ హాస్పిటల్ వేరే హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం టైం ఉండదు, లైఫ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను అందుకే మీకు స్పెసిఫిక్ గా చెప్తాను. ఎలెక్టివ్ కేసులలో దే కెన్ చూస్ 4 హాస్పిటల్ తిరగవచ్చు. ఇప్పుడు మనం వెళ్తాం కదా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు, అట్లనే నడుస్తుంది. వాళ్ళు ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు నాకు పొద్దున్న లేస్తే ఒక 5-6 స్కాన్ రిపోర్ట్స్ అవి పెడతారు. అది కూడా అట్లా జరుగుతుంది. ఇంకొకటిసారి డాక్టర్ల మీద ఇంకొకటి ఏంటంటే ఆరోపణ, డాక్టర్లు ముఖ్యంగా కరీంనగర్లో ఉన్నటువంటి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లో ఇట్లా అర్థం కాని రాత రాస్తారు. పేషెంట్ కి అర్థం కాకపోతే ఎట్లా? పేషెంట్ కి అర్థం కాకపోయినా ఎవరికైనా తన కొడుక్కో తన ఇంట్లో చదువుకున్న వాళ్ళకన్నా చూపిస్తానని అర్థం కావాలి కదా ఏం మెడిసిన్ రాసిండు అనే ఆరోపణ. మీరు కేవలం ఆ మెడికల్ షాప్ నిర్వాహకులకు మాత్రమే అర్థమవుతుంది డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ అనే ఆరోపణ. అసలు అది అంటే ఒకటి, అది కావాలని ఏదో వాళ్ళకి తెలియొద్దని రాయడం అని కాదు. నేను చూస్తా కదా చాలా సార్లు ఆ ఎక్స్పీరియన్స్ తో స్పీడ్ పెరిగిపోద్ది, ప్లస్ తర్వాత పేషెంట్ లోడ్ తో బట్టి వాళ్ళు రాస్తారు. కానీ పర్టికులర్ గా కావాలని వాళ్ళకి అర్థం కావాలని అయితే రాయరు. కాకపోతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ ఇది ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఏది క్యాపిటల్ లెటర్స్ లో రాయాలనేది ఉంది ఆల్రెడీ. చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేశారు. చాలా చాలా అంటే ఉద్దేశం అయితే అది కాదు, అర్థం కావద్దనే ఉద్దేశం అసలే కాదు, ఆ మెడికల్ షాప్ కి అర్థం అవుతుంది. అంటే వాళ్ళకి ఏవైతే రోజు ఇప్పుడు నేనున్నా మా ఎందుకు అర్థమవుతుంది అంటే నేను ఎట్లా రాసిన ఇక రోజు చూస్తా ఉంటారు, అట్లా అర్థమవుతుంది. కానీ ఓన్లీ వాడికి అర్థం అవ్వాలన్నట్టు రాయం. ఓకే, అంటే ఆ మెడికల్ షాప్ అతను కూడా మీ దగ్గర 7-2 ఏళ్ళు చేస్తే అతనికి అర్థం అవుతుంది, లేకపోతే వస్తాడు అడుగుతాడు ఇదేంటి సార్ అడుగుతారు అట్లా. అంతేగాని అది కావాలని కాదండి, అది స్పీడ్. ఇప్పుడు మేము ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసినప్పటికీ మా రైటింగ్ మాది కాదు, ఇప్పుడు మా అప్పటిది ఇప్పుడు చూస్తే ఈ రైటింగ్ మాదేనా అంటారు మీరు. ఓకే, సో ఇంకొకటి సార్, ఈ ఎక్కువ మెడిసిన్స్ రాస్తున్నారాను, అవసరం లేకుండా మెడిసిన్స్ రాస్తున్నారాను, లేకపోతే ఎక్కువ టెస్టులు రాస్తున్నారు, అవసరం లేకుండా సిటీ స్కాన్, అవసరం లేకుండా అన్ని రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, కామన్ గా అసలు పోతే వట్టిగా హాస్పిటల్ పోతే కనీసం 5,000 లేదు 10,000 లేదు పోయేటువంటి పరిస్థితి కరీంనగర్ లో లేదు అని ఉంది. ఇది నిజమా అసలు? అక్షయ్ గారు, ఇది దీనికి కూడా సేమ్ అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక హెడ్ ఏక్ వస్తే మీరు సిటీ స్కాన్ రాస్తారు అన్నాడు, దే కెన్ టేక్ సెకండ్ ఒపీనియన్. ఇక్కడ ఎందుకు వాళ్ళు కూడా ఒబ్లైజ్ చేయాల్సిన అవసరం లేదు, దే కెన్ టేక్ సెకండ్ ఒపీనియన్. వాళ్ళు సెకండ్ డాక్టర్ కూడా ఓకే అంటే చేయించుకోవచ్చు. ఇప్పుడు ఒక హాస్పిటల్లో గర్భసంచి ఆపరేషన్ చేయాలంటారు, గర్భసంచి ఆపరేషన్ ఎమర్జెన్సీ కాదు. సో మీరు ఇంకో డాక్టర్కి వెళ్ళేసి కొంచెం రెప్యుటేటెడ్ సీనియర్ లేకపోతే ఎవరో కొంచెం రెప్యుటెడ్ డాక్టర్ వెళ్ళి మళ్ళీ చూపించుకోండి. నేను అనేది సొసైటీలో కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి. హాస్పిటల్ కాదు 2 హాస్పిటల్ పోతారు సార్. అదే అన్ని హాస్పిటల్ అట్లనే ఉన్నాయి కదా. అట్లా లేదండి, అది నేను యాక్సెప్ట్ చేయము. మేము చూస్తుంటాం కదా సెకండ్ ఎన్నో వస్తూ ఉంటాయి, చాలా సార్లు ఎన్నో తప్పించుకొని పోతా ఉంటారు సర్జరీస్, అట్లా ఏం లేదు. అట్లా ఉంటాయి ఈ డయాగ్నోస్టిక్స్. నేను ఏంటంటే మీరు ఓన్లీ వైద్య సొసైటీనే కాకుండా పబ్లిక్ లో కూడా అవేర్నెస్ చాలా అవసరం అనేది నా పాయింట్. ఇప్పటి వరకు నేను చెప్తున్నది కూడా ఏంటి అంటే, దే నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. మీకు ఇట్లా సెకండ్ ఒపీనియన్స్ అవసరం ఉంటాయి, మీకు రైట్స్ ఉంటాయి, మీకు ఇప్పుడు నా ఖర్చు ఎంత అవుతుంది హాస్పిటల్ది, నేను ఎన్ని రోజులు ఉండాలా, అవన్నీ ముందు అడగొచ్చు. అవును సార్, మీరు ఎట్లయితే డాక్టర్ రైట్స్ పెడుతున్నారు మీ బోర్డు మీ యొక్క డిస్ప్లేలో హాస్పిటల్ దగ్గర, అదే విధంగా మీ సిబ్బంది రైట్స్ పెడుతున్నారు, పేషెంట్ రైట్స్ పెట్టండి, డిస్ప్లే చేయండి ప్రతి హాస్పిటల్లో. మీ హక్కు ఇది, మీ హాస్పిటల్లో ఒక డాక్టర్ ని అడగచ్చు, ఇంతసేపు ఉండొచ్చు
అని మీరు డిస్ప్లే చేయండి, పేషెంట్స్ రైట్స్ మీరు కూడా తెలియజేయండి. చేస్తున్నాం. నేను ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఫస్ట్ నుండి కొన్ని స్టాట్యూటరీ థింగ్స్ నేను మొత్తం చెప్తూ వస్తున్నా. ఇప్పుడు ఫైర్ గురించి కూడా నేను ఎందుకు ఫైట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు మా చెప్తా ఫైర్ కూడా ఏమైతుంది, ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి అంటే ఎక్స్పెండిచర్ ఎట్లా పెరుగుతుంది, దట్ విల్ ఫాల్ ఎవరి మీద పడుతుంది అండి? 100% పేషెంట్ మీద. ఇప్పుడు నా హాస్పిటల్ ఉంది, నేను 10 years బ్యాక్ కట్టుకున్నా. ఇప్పుడు దాంట్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2022లో వచ్చింది. లాస్ట్ 1 year నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నా బిల్డింగ్ లో చేంజ్ చేయమని, దీని ప్రకారం చేయమంటే మీరు దీనికి మీ అక్షయ్ గారు మీరు చెప్పండి, ఈజ్ ఇట్ అంత ఈజీ కాదు కదా? బిల్డింగ్ దాని ప్రయత్నం జరగాలి. మేమేమేది అంటున్నాం అంటే, ఆ బిల్డింగ్ కి సరిపడే ఏముంటాయి ఫైర్ సేఫ్టీ నామ్స్. మేము రిక్వెస్ట్ చేసాం, కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేసాం, డిఎఫ్ఓకి, డీజీ గారిని కూడా కలవడానికి అపాయింట్మెంట్ అడిగాం. అంటే ఏంటిది, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పాతయి, వాటిలలో ఏం చేయగలం చేంజెస్ మాక్సిమం. మీరు ఎంత ఈ బిల్డింగ్ ఇది చేయొచ్చు మీరు అంటే, నేను చేపిచ్చేస్తా అని చెప్పిన. చెయ్యని వాటిని చేయడం అంటే మాతో కాదు, బిల్డింగ్ కొలగొట్టలేం కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం ఇంకోటి ఏమొస్తే, రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇట్లా. సో ఇట్లా అంటే ఏ ఎక్స్పెండిచర్ పెరిగినా, ఇప్పుడు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అని అంటున్నారు కానీ, ఆ పెరుగుతా ఉంటే దట్ విల్ ఫాల్ ఆన్ పేషెంట్ న్యాచురల్లీ. 100%. ఇంకొకటి సార్, మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అంశంకి వెళ్తే, ఈ మెడికల్ షాపుల నుంచి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నుంచి కొంత హాస్పిటల్కి వాటా వెళ్తుంది. ఎక్కువ మొత్తంలో ఈ యొక్క టెస్టులు రాయడం వల్ల, వాళ్ళ కస్టమర్స్ ని పంపడం వల్ల ఈ వ్యవస్థ నడుస్తుందా సార్? ఇంకా లేదండి. ఇప్పుడు రేడియాలజిస్టులు అంతకుముందు అట్లనే ఇలాంటి కామెంట్ వస్తే వాళ్ళు ఒక అసోసియేషన్ లాగా తయారై అలాంటివన్నీ బ్యాన్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, రేట్స్ ఫిక్స్ చేసేసారు అండ్ డిస్ప్లే చేసేసి తీసేసుకుంటున్నారు. సో దేర్ ఇస్ అట్లా ఏదన్నా వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఇలాంటి సెన్సిటైజ్ చేసినప్పుడు రియలైజ్ అవుతారండి మా డాక్టర్లు కూడా. నేను రేడియాలజీ కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. సార్ ఇంకొక కరీంనగర్ డాక్టర్ల పైన, ఆసుపత్రుల పైన ఒక విమర్శ ఉంది. కరీంనగర్ డాక్టర్లు ఏదో 5 minutes చూస్తారు, టెస్టులు రాపిస్తాడు, పేషెంట్ కూడా ఇలా చూడరు, వింటర్కి అంతే, మెడిసిన్స్ రాస్తాడు, పంపించేస్తాడు అనేటువంటి ఒక విమర్శ ఉంది. కాకపోతే హైదరాబాద్ పోయినా ఆ డాక్టర్లు ఇక్కడికి కన్సల్టేషన్కి వచ్చినా చాలా మంచిగా కూర్చోబెట్టుకొని అర్ధగంట, అవసరమైతే ఎక్కువసేపు కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడతారు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. సో దీనిపైన మీరు ఎట్లా మాట్లాడతారు, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు అక్షయ్ గారు, అక్కడ పెద్ద క్యూ ఉంది, మీరు ఏం చేయాలి? ఇస్ ఇట్ నెసెసరీ? మీకు టైం స్పెండ్ చేయాలనే విషయం మీకు అక్కడ అర్థమైపోతుంది. మీరు అక్కడే వెళ్ళాలని ఎందుకు వెళ్ళాలి? మంచి డాక్టర్, మరి అదే మంచి డాక్టర్ అన్నప్పుడు తప్పదు. ఇట్లా ఏమైతుందంటే, నేను అదే అంటున్నా, మంచి డాక్టర్లు చాలా మంది ఉంటారు, వీళ్ళు కూడా ఏంది అక్కడనే చూపించుకోవాలనుకుంటారు, ఆటోమేటిక్ గా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఒక షాప్ వెళ్తే బాగా రష్ ఉందనుకే, ఇంకో షాప్కి వెళ్దాం పదా, వేరే సేమ్ షోరూమ్ అనుకుంటే వెళ్తాం కదా. సో నేను అనేది ఏంటంటే, మనం పేషెంట్స్ లో కొంచెం అది రావాలి. ఎందుకు, ఈ స్పెషలిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు, సీనియర్ స్పెషలిస్టులు ఉన్నారు, వై కాంట్ వి గో? ఒకసారి వెళ్ళి తెలుస్తుంది నేను అనేది. ఇక్కడ ఓపీలో మీరు వెళ్ళారు, రష్ ఎక్కువ ఉంది, అక్కడ నేను అంటున్నా యూ కెన్ బ్రేక్ దేర్ ఓన్లీ. మీరు అక్కడే బ్రేక్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను అనేది అట్లా. ఇక్కడ ఏమైంది, అదే డాక్టర్ చూడాలనుకున్నప్పుడు, డాక్టర్ కూడా హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు 100 మందిని చూడాలనే కంపల్సరీ 100 మందికి ఆ సారే ఆ మేడమే చూడాలనుకున్నప్పుడు ఏం చేస్తారు మేడం? ఎంతకంటే ఏం స్పెండ్ చేయగలరు కదా? వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది, వాళ్ళు లంచ్ చేయాలి, వాళ్ళు డిన్నర్ చేయాలా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలా. సో అది అన్నమాట. ఇంకోటి గైనకాలజీకి సంబంధించి, లేదా ప్రసూతి వైద్యానికి సంబంధించి మనం వెళ్తే, అవసరం లేకున్నా సిజేరియన్ చేస్తున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున నడుస్తుంది. అసలు సంబంధం లేకుండానే ఇంకోటి హార్ట్కి సంబంధించి, కార్డియాలజీకి సంబంధించి అవసరం లేకుండా స్టంట్లు వేస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం. ఇవన్నీ కూడా మీ దృష్టి కూడా రావచ్చు. ఇవి కరీంనగర్లో ప్రధానంగా నడుస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఇది నిజం అసలు ఉందా ఆ పరిస్థితి? నేను ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు, ఎస్పెషల్లీ సిజేరియన్స్ గురించి. సిజేరియన్స్ గురించి నాకు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది అనుకుంటున్నాను. ఎందుకంటే సిజేరియన్ అనేది ఒకటే సైడ్ చూస్తున్నారు. అక్కడ పేషెంట్స్ వస్తే డాక్టర్లుకి కూడా నార్మల్ డెలివరీ చేయడమే సాటిస్ఫాక్షన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇంకో విషయం ఏంటి అంటే, వాళ్ళకి ఒక 2 ఆపరేషన్లు మినిమం తగ్గిపోతాయి, అంతే కదా? 2 అయితే నార్మల్, ఒక ఫస్ట్ నార్మల్ అయితే నెక్స్ట్. సో డాక్టర్ కాన్సెప్ట్ కూడా వీలైనంత వరకు ఫిమేల్స్ అనేసరికి వాళ్ళకి ఫీలింగ్స్ కూడా ఉంటాయి.
ఎక్కువ శాతం గైనకాలజిస్ట్ లేడీసే ఉంటారు, అవును. వాళ్ళు కూడా సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మీకు వేరే విషయాలు చాలా ఉన్నాయి, సిజేరియన్ సెక్షన్ల విషయంలో చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేది ముహూర్తాలు. ముహూర్తాలు అసలు ఎట్లా పోయిందంటే అది ఒక మళ్ళా పాత రోజులకు వెళ్ళిపోయింది ఇప్పుడు అంత సొసైటీ. అసలు అడ్మిషన్ దగ్గర నుండి ముహూర్తం, డిశ్చార్జ్ ముహూర్తం, సిజేరియన్ సెక్షన్ ముహూర్తం. నువ్వు చేయనంటే చెప్పు వెళ్తా, వేరే దగ్గర చూసుకుంటా. 1 o'clock వస్తారు, 1:45 కి మా బేబీ డెలివరీ కావాలి, 1:35 ఆపరేషన్ థియేటర్ లోపల ఉండాలి. దీస్ ఆర్ ద థింగ్స్. ఇఫ్ ఐ సెడ్ నో ఐ విల్ లూజ్ ద పేషెంట్. నేను ఏం చేయాలి చెప్పండి? డాక్టర్లు చెప్పొచ్చు కదా అట్లా. నేను ఏమన్నా నేను చెప్తాను కాదు అంటే నేను జరిగేది ఏంటిది నెక్స్ట్ చెప్తున్నా, వెళ్ళిపోతారు వేరే హాస్పిటల్. ఇప్పుడు నేను పేషెంట్ లూజ్ అవుతానా? సరే, మీరు నా ప్లేస్ లో ఉంటే నేను 9 నెలలు చూసిన పేషెంట్ లూజ్ అవ్వాలన్నా, పేషెంటే కాకుండా డబ్బులు అన్ని పోతాయి కదా. ఎవరు లూజ్ అవుతారు? ఇప్పుడు ఆమె ఎక్కడో పోయి చేయించుకుంటారు సిజేరియన్ సెక్షన్. పేషెంట్ లూజ్ అవుతారు అంటే హాస్పిటల్ లూజే కదా. ఇప్పుడు మీరు నా ప్లేస్ లో ఉన్నా కానీ యు ఆర్ రెడీ టు లూజ్ ద పేషెంట్ ఆర్ సిజేరియన్ చేయనని కూర్చుంటారా? తప్పనిసరి పరిస్థితి అన్నప్పుడు చేస్తారు. ఎందుకంటే ఇగో ఇది మా హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ అయింది, అసలు అది నేను రికార్డుకు చేసిన. ఏ లెవెల్లో షౌటింగ్ అంటే, నీకు డబ్బులు ఇయ్యమా మేము, నువ్వెందుకు చేయవు, ఏమన్నా కావాలి తల్లికి బిడ్డకి మీ సంగతి చెప్తా అన్నప్పుడు మీరేం చేస్తారు? తల్లి బిడ్డకి ఏమన్నా కావాలి మీ సంగతి చెప్తా అంటే మా కాళ్ళు అనుకునే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఆ ప్లేస్ లో ఉంటే? సో దీస్ ఆర్ ద థింగ్స్. మా బిడ్డ నొప్పులు ఒప్పుకోలేదని తండ్రి వస్తాడు, తల్లి వస్తుంది, నేను ఒప్పుకోలేనని అరుస్తా ఉంటది. పెయిన్లెస్ డెలివరీ చేస్తామమ్మా కావాలని, అట్లా కూడా కొన్ని హాస్పిటల్స్ పెయిన్లెస్ డెలివరీ చేస్తామంటే కూడా మాకు ఏది వద్దు ఆపరేషన్. హస్బెండ్ వస్తారు లాస్ట్ కి, మేము డబ్బులు ఇస్తాం కదా మీకేం ప్రాబ్లం. ఇట్లాంటి ఇవి అన్ని ఇష్యూస్ ఉన్నాయి. డాక్టర్ల కష్టాలు కూడా ఇన్ని ఉన్నాయి అన్నట్టు. నేను అందుకే మీరు మంచి క్వశ్చన్ అడిగిన నేను, ఎందుకంటే దట్ ఈస్ ప్రాక్టికల్ ప్రాబ్లం. ఒక గైనకాలజీ హాస్పిటల్ గా నేను చూసి చెప్తున్నా. లిటరలీ మా ఆవిడ మీద షౌట్ చేయడం నేను రికార్డ్ చేశాను. నువ్వు ఎందుకు ఇవ్వవు, నీకు డబ్బులు ఇవ్వమా, తల్లికి కానీ బిడ్డకు కానీ ఏమన్నా కావాలి నీ సంగతి చెప్తా, మేము గంట నుండి మిమ్మల్ని ఆపరేషన్ చేయమంటున్నాం, బొర్లుతుంది అని చెప్పి వచ్చింది. ఇంకా స్టెంటింగ్ వచ్చేసరికి మీరు స్టెంట్ అన్నారు. స్టెంట్లు చాలా వరకు మన కరీంనగర్ లో కానీ ఇప్పుడైనా ఇప్పుడంతా ఆరోగ్యశ్రీలు అవుతున్నాయి. ఇంతకుముందు అంటే మేము అపోలో నేను అడ్మిషన్ ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఎక్కువ అయ్యేది. అంతే డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరైనా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకునే వాళ్ళు స్టెంట్లు చేస్తారు. స్టెంట్ వేయాలంటే మేము డిసిషన్ తీసుకోము, కార్డియాలజిస్ట్ డిసిషన్ తీసుకొని యాంజియోగ్రామ్ అయిన తర్వాత దట్ రిపోర్ట్ విల్ సబ్మిట్ టు ఆరోగ్యశ్రీ పోర్టల్. ఆరోగ్యశ్రీలో ఉండే డాక్టర్ కార్డియాలజిస్ట్ విల్ చెక్ ఇట్ వెదర్ ఇట్ రిక్వైర్స్ ఆర్ నాట్. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ తర్వాత స్టెంట్ వేస్తారు. అంటే డబ్బులు తీసుకొని వేస్తలేరా సార్ ఇక్కడ? లేదు అన్ని ఆరోగ్యశ్రీ దాదాపు. అంటే డబ్బుల విషయంలో కూడా, అంటే డబ్బులు అప్పుడు కూడా ఏంటంటే మరీ హార్ట్ తో అయితే ప్లే చేయరండి, ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ స్టెంట్ అనేది యాంజియోగ్రామ్ రిపోర్ట్ మీ దగ్గర కూడా ఉంటుంది, ఎవరికైనా చూపిస్తే కూడా డాక్టర్ది ఎంత ఎంబరాసింగ్ ఉంటుంది, దీనికి స్టెంట్ వేసిండా అని ఎవరన్నా అంటే కూడా చాలా వస్తాయి. కానీ నేను ఏం చెప్పినండి, ఎవ్వరు ఇక మరీ కక్కురుతున్న వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు తప్ప ఇంత నీచంగా దిగజారు. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ ఉంటుంది, ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటారు, అరే ఇంత బ్లాక్ కి ఎట్లా వేసిండు స్టెంట్ అని అడుగుతారు కదా. సో అంత దిగజారరు. మరీ ఆరోగ్యశ్రీ అయితే 100% వాళ్ళదే ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప వీళ్ళు స్టెంట్ వేయడానికి లేదు, పేషెంట్ పెట్టుకోవడానికి లేదు, అప్రూవల్ వచ్చే వరకు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక విమర్శ చూశారు, హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేషెంట్లకు కొంత రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, డబ్బులు కట్టి వచ్చేటువంటి వాళ్ళకే కొంత ప్రియారిటీ ఇస్తారు అనేటువంటి విమర్శ ఉంది. ఇందులో నిజం ఉందా సార్? లేదండి, ఇంకా నేను పర్సనల్ గా 10 years చేసే ఆరోగ్యశ్రీ చేసా కదా, వాళ్ళు రాజులాగా వచ్చి రాజులాగా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత చిన్న కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళ డబ్బులు రావు. ఓకే, పేషెంట్ గానీ తెలియాలి కదా సార్, పేషెంట్ తెలియడానికి అక్కడ ఆరోగ్య మిత్ర ఉంటారండి. నేను ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పా, ఆరోగ్యశ్రీ అనేది ఒక మిత్ర అనేటోళ్ళు 24 hours డ్యూటీలో ఉంటారు, షిఫ్ట్ వైజ్. తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు, 24 గంటలు ఉంటారు అక్కడ. ఎక్కడ పెడతారు వాళ్ళని కూడా? హాస్పిటల్ ఎంట్రన్స్ లో పెడతారు వాళ్ళని, అందరికి కనబడాలని. సో దే కెన్ గో అండ్ టాక్ టు దెమ్ కదా, ఏమైనా ఇష్యూ ఉంది అంటే. చెప్పే కదా నేను, మాకు ఒక అంతకుముందు ఎప్పుడన్నా ఏదన్నా టెస్ట్ కి స్కాన్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ మీద స్కాన్ రాసింది అనుకోండి, అది రిటర్న్ ఇస్తే తప్ప మాకు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు. ఇట్ ఈస్ దట్ స్ట్రిక్ట్. ఆరోగ్యశ్రీని ఉట్టిగా దాన్ని అది చేస్తున్నారు కానీ స్కీమ్ ఈజ్ వెరీ టఫ్ స్కీమ్, ఏ స్టేట్ లో లేని టఫ్ స్కీమ్ అది. అండ్ బెస్ట్ స్కీమ్ నేను చూసిన వాటిలో నా సర్వీస్ లో. అంటే డైరెక్ట్ పబ్లిక్ వెళ్ళి పబ్లిక్ బాగుపడ్డ స్కీమ్ ఒకటే ఏదన్నా ఉందంటే ఆరోగ్యశ్రీ. సో దాన్ని
దాన్ని కాపాడడం గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చింది. సో వాళ్ళు కూడా కొంచెం టైంకి డబ్బులు ఇస్తే మా హాస్పిటల్స్ వాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందున్నారు. ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ ఎన్రోల్ కూడా చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ఎ గుడ్ మూవ్ కదా. ఓకే, అట్లా సార్. ఆ విషయం పక్కన పెడతా సార్, ఇంకొక పెద్ద విమర్శ ఉంది సార్ కరీంనగర్లో. ఒక పెద్ద ఇష్యూ ఇది. కరీంనగర్లో కొన్ని ఫార్మా సంస్థల ప్రతినిధుల ద్వారా కొంత క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొన్ని మందులు ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు కొన్ని ఫార్మా సంస్థల ప్రతినిధుల ద్వారా. ఇందులో నిజమెంత? అటువంటి పరిస్థితి ఉందా కరీంనగర్లో? అంటే పరిస్థితి ఉండదు అని అనుకో. మనం ఎక్కడ ఏం జరుగుతుంది ఏదన్నా బయటకు వచ్చే వరకు మనకు తెలియదు. కాకపోతే గవర్నమెంట్ కి అలాంటి ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏమన్నా కొంచెం స్క్రూటినీ చేయొచ్చు, విజిలెన్స్ టీమ్ ని అలర్ట్ చేయొచ్చు. కొన్ని ఏమన్నా డౌట్స్ వస్తాయి కదా వాళ్ళకు కూడా. ఇప్పుడు మీరు అన్న దాని మీద ఏవో హాస్పిటల్స్ మీద డౌట్స్ ఉంటాయి, వాటి మీద డెఫినెట్లీ నిఘా పెడితే బయటకు వచ్చేస్తుంది. అది మనం ఇప్పుడు మేము ఎట్లా చెప్తాం, మాది ఐఎంఏ అనేది ఒకటి సోషల్ రావు, అట్లాంటిది ఏం రాదు. మాది ఏంటంటే సోషల్ ఆర్గనైజేషన్. ఐఎంఏ ఇస్ సోషల్ ఆర్గనైజేషన్. వీలైనంత వరకు వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవడం, వీలైనంత వరకు రెగ్యులేట్ ఇట్లాంటి మనం ఇలా ఉండాలి అని చెప్పడానికి ఉంటది. యాక్షన్ తీసుకొని అదంతా మా దగ్గర ఉండదు. యూఆర్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఓకే ఓకే. అంటే ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే కొంత ఫార్మా సంస్థలు ఎక్కువైపోయినాయి, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎక్కువైపోయారు. వాళ్ళ మందులు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం కోసం డాక్టర్లకు మంచి మంచి ఆఫర్లు ఇస్తుంటారు, మంచి మంచి ప్యాకేజీలు ఇస్తుంటారు అనేటువంటి విధంగా కొంత ఇది ఉంది. సో ఇది నిజమా సార్? ఆ పరిస్థితి డాక్టర్లు ఈ ప్యాకేజీలకు ఆఫర్లకు అమ్ముడు పోతున్నారా? ఇవన్నీ ఎప్పుడున్నాయండి, ఇప్పుడు ఏం కొత్తది కాదు ఇది. అసలు డాక్టర్లు హెల్త్ ని ఇట్లా బదనాం చేయడం వల్ల ఏమైతుందంటే, నేను ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ నెగిటివ్ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే, నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ ఉంటే, వెదర్ మీడియా కానీ సొసైటీ కానీ, దానివల్ల నష్టపోయేది పబ్లిక్ అండి. వాళ్ళ కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక భయం లాంటి పరిస్థితి వస్తుంది. అలాంటిది ఉండొద్దు. మనము తప్పులు ఉంటే తప్పులు ఉన్న వాళ్ళని శిక్ష చేయండి, మేము వద్దన్నట్లే. మీడియా ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ చేయట్లేదు సార్. అట్లా వాస్తవాలు బయటకి మీరు వాస్తవాలు తీసుకొస్తున్నారు, కరెక్ట్ నేను చెప్పేది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకు ఒక నమ్మకం కలిగేవి కూడా చెప్పాలి. అంతే, నమ్మకం కలిగేవి. ఇప్పుడు నేను చూసా కలగడానికే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ. అదే నేను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా, 2 days నుండి ఈ రోజు అయితే మొత్తం తిరిగా. ఆ నీట్నెస్ కానీ అవి కానీ మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. ఆపరేషన్ థియేటర్స్ ఆర్ వెరీ వెల్, మంచి స్టాఫ్ రిక్రూట్మెంట్. యాక్చువల్లీ పబ్లిక్ బాగా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి. అంటే చెప్తున్నా అలాంటివి. అంటే ఇప్పుడు మేడం కలెక్టర్ గారు సర్జరీ చేయించుకొని, అంటే ఉద్దేశం ఏంటి? ఆమె ఉద్దేశము ఇక్కడ మేము అన్ని చేయగలము, ఇక్కడ మంచిగా ఉంది, నేనే చేయించుకున్నా, మీరు అందరు చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. సో అట్లనే మా ఉద్దేశం కూడా మీకు చెప్పాం కదా అక్షయ్ గారు, ఏంటంటే మా పేషెంట్ mళ్ళీ రావాలి, ఇంకో 10 మందిని తెచ్చుకోవాలనుకుంటాం. ఇక కొద్ది మంది ఉంటారండి, అది నేను మనదే కాదు, ఎనీ సొసైటీ ఎనీ ప్రొఫెషన్, ఇక కొద్ది మంది వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా వాళ్ళు చేస్తుంటారు. ఇక దానికి మా ఎంటైర్ ప్రొఫెషన్ ని మీరు జత కట్టకండి. తప్పు పట్టడానికి అసలు లేదు. అదే అంటే ఎందుకంటే మేము ఇంకోటి చెప్తున్నా, కరీంనగర్ అనేది ఈ రోజు మీరు స్టేటే కాదు దేశంలో కానీ మీరు అనుకుంటారు మెడికల్ హబ్ అంటే ఓన్లీ ఫార్మసీ నడుస్తుంటది, హాస్పిటల్, అట్లా కాదు. కేర్ ఇవ్వడం వల్ల ఈ రోజు కరీంనగర్ లో అంత పేరు వచ్చింది. కరీంనగర్ అంటే మెడికల్ గా బాగా డెవలప్డ్ అనేది. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. ఎప్పుడు 15 years బ్యాక్ 16 years బ్యాక్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి కరీంనగర్ కంటే. ఏ జిల్లాలో లేకుండే. ఆ హాస్పిటల్ నిలవడానికి మన జనాలు బాగా గొడవలు పెట్టి డెత్ చేస్తే కూడా మీ స్ట్రగుల్ డే లాట్ టు ఎస్టాబ్లిష్. అంత మంచి ఏరియా అయినటువంటి కరీంనగర్, అంత మీరు ఇన్ని మంచి కేర్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నటువంటి కరీంనగర్ లో ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ఇప్పటి వరకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి అడ్డుపడ్డారు. ఇది నిజం కదా సార్? లేదండి, మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల అసలు అడ్డుపడను అంటే ఏమైందంటే, మేమేం అడ్డుపడలేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడు అడ్డుపడలేదండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుందంటే కొన్ని ప్రైవేట్ ఇక అది అవి ఉంటారు, ఇక అది కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ మా హాస్పిటల్స్ కి ఏమైతుంది, ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఇంకో నర్సింగ్ కాలేజ్ వస్తుంది, స్టాఫ్ పెరుగుతారు, మాకు కూడా క్వాలిటీ పెరుగుతుంది. అట్లా మేము అట్లా అనుకుంటాం. ఇప్పుడు నేను చెప్పే కదా, నాకు బయట హాస్పిటల్ ఉంది, నేను ఐఎంఏ ప్రెసిడెంట్. బట్ వాట్ ఐ స్పోక్ అబౌట్ గవర్నమెంట్ హాస్పిటల్ మీతో ఏం చెప్పాను చెప్తున్నాను. అంటే అట్లా అంటే అసలైతే గవర్నమెంట్ చేయాలండి, వీలైనంత వరకు చేయాలి గవర్నమెంట్ నుండి. ఎందుకంటే దాని మీద ఆధారపడ్డ వాళ్ళే ఎక్కువ ఉంటారు. నేను చూసా రష్ అవన్నీ చూసిన తర్వాత దాని మీద ఎంత మంది ఆధారపడి ఉంటారు. సో గవర్నమెంట్ డెఫినెట్లీ షుడ్ స్పెండ్ ఆన్ అప్గ్రేడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎక్విప్మెంట్ వైజ్ కానీ ఏది కానీ. ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా నేను విన్నాను, అసలు మేడం గా ఏది అడిగినా గవర్నమెంట్ హాస్పిటల్ కి షీ ఈస్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ ఫండ్స్. సో దాన్ని అంటే పబ్లిక్ యూజ్ చేసుకుని మంచిదే అండి. మేము
గవర్నమెంట్ చేసేదానికి ఎక్స్టెన్షనే మా సర్వీసు, అంతేగాని ఇది గవర్నమెంట్ వేరు మేమేరు కాదండి. మేము లేకుంటే గవర్నమెంట్ కూడా కష్టమే కదా. ఇప్పుడు గవర్నమెంట్ కెన్ గివ్ అప్ టు 15-20% హెల్త్ కేర్, బట్ 70% ప్రైవేటైజ్ తప్పదు. ఏదైనా మీరు చూస్తున్నారు, ఎడ్యుకేషన్ అయినా ఏదైనా ప్రైవేట్ లేకుండా నడవదు. బట్ ప్రైవేట్ వాళ్ళు ఒక లిమిటేషన్స్ లో అట్లా చేసుకొని కొంచెం రూమ్స్ రెగ్యులేషన్ పెట్టుకొని చేయాలని మా డాక్టర్స్ కూడా మేము సెన్సిటైజ్ చేస్తాము. ముందు ముందు ఇంకా చేస్తాం, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతా ఉంటే దే విల్ ఆల్సో రియలైజ్. కరీంనగర్ లో ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లాంటి. అంతే అండి, ఫస్ట్ మేము వినడం ఫస్ట్, అందుకే షాక్ తిన్నాం. ఎందుకంటే నేను మీరు పిలవగానే రావడానికి కూడా కారణం అదే. అందరు డాక్టర్లు ఒక ఘాటున పెట్టారేంటి అని ఫీల్ అయ్యి నేను మీరు పిలవగానే వచ్చాను. నేను మాట్లాడుతున్నా హాస్పిటల్ డాక్టర్ గారు కూడా మంచి డాక్టరే. అదే ఇప్పుడు దాంట్లో డాక్టర్ది చెప్పలేం కదండి. ఇప్పుడు ఇట్స్ హిస్ బ్యాడ్ లక్. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయినట్టు, ఆయన హాస్పిటల్ కి యాక్సిడెంట్ అయినట్టు అనుకోవాలి. నేను US UK లో మా ఫ్రెండ్స్ అంటారు, మా రిలేటివ్స్ అంటారు కదా, అస్సలు విత్ ఇన్ సెకండ్స్ లో డాక్టర్ వచ్చి చూస్తాడు. ఇక్కడ అక్కడ నెలల తరబడి అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్. దాన్ని ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కరీంనగర్ లో మనం పేషెంట్స్ కూడా ఇట్లా గర్వంగా ఫీల్ కావాలి, హ్యాపీగా ఫీల్ కావాలి. ఇట్లా వెళ్ళగానే డాక్టర్ గారు రెడీ ఉంటారు, 24 గంటలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటామండి. హాస్పిటల్ ఇంట్లో పైన నేను చెప్పిన 70-80% సింగిల్ కపుల్ డాక్టర్స్ అందరు ఇల్లు పైన ఉంటాయి. పేషెంట్ వచ్చిన 5 నిమిషాలనే కిందికి వెళ్ళి చూస్తాం. ఇది ఏ కంట్రీలో ఉంది మీరు చెప్పాలి. వి షుడ్ అప్రిషియేట్ సర్టన్ థింగ్స్. మళ్ళీ 24/7 మేము ఇచ్చేది మేమే, స్పెషలిస్ట్లమే, సేమ్ డాక్టర్. అక్కడన్నా ఇంకా మీరు చూస్తూనే ఉంటారు, ఎవరో డాక్టర్ వచ్చి చూస్తారు, ఎవరో పోతారు, అపాయింట్మెంట్ ఎప్పుడో దొరుకుతుంది, ఇవన్నీ ఉంటాయి. మన కార్పొరేట్ హాస్పిటల్ కూడా చూస్తే మీరు చూస్తూనే ఉంటారు, ఏ డాక్టర్ చూస్తారో, రిపోర్ట్స్ ఎవరు చూస్తారో, మీరు అందరూ టైం స్పెండ్ చేస్తారు అంటే. ఎస్, డెఫినెట్లీ మేము కూడా ఎక్కడికైనా విజిట్కి వెళ్ళినప్పుడు టైం స్పెండ్ చేస్తాం. మేము చూసేది ఎంత 5-6 చూస్తాం. నేను క్యాంప్కి వెళ్ళాను అనుకో, వేరే సిరిపూర్ కావాలన్నారో ఎటు వెళ్ళాను అనుకో, ఎంతమంది వెళ్తే నేను వస్తున్నట్టు 10 మంది వస్తారు. 10 మందికి ఆ రోజంతా ఉంటా కాబట్టి ఐ విల్ గివ్ క్వాలిటీ టైం. దట్ ఈస్ డిఫరెంట్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది, ఇప్పుడు చిన్న హాస్పిటల్ ఏంది, 3 సార్లు నేనే రౌండ్స్ చేస్తా, ఓపీ నేనే చూస్తా, ఆపరేషన్ నేనే చేస్తా, డిశ్చార్జ్ నేనే చేస్తా. బట్ అక్కడ చూస్తారు కదా, మరి అది ఇవన్నీ కూడా ఉంటాయండి. మేము ఎప్పుడు కూడా చిన్న మీడియం హాస్పిటల్స్ ని సర్వైవ్ చేయడానికి మనం చాలా ట్రై చేయాలి. ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్ చాలా, అంటే పూర్ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఈ హాస్పిటల్ మీద ఆధారపడ్డవాళ్ళు. ఆ స్థాయిలో తీసుకుంటలేదు సార్, ఫీజులు కూడా తీసుకుంటున్నారు. లేదు, చిన్న హాస్పిటల్స్ అంత లేవండి. నేను ఏం చెప్పినాను, ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ పెట్టి, ఇప్పుడు మీరు LSCS ఉంటే చాలా తక్కువ ఫీజులు అండి అవి. మేమైతే నార్మల్ డెలివరీకి దానికి సేమ్ పెట్టినాం, ఎందుకంటే నార్మల్ డెలివరీ కష్టం మాకు, అంతే కదా. ఒక రోజంతా మేము ఉరుకులు పరుగులు టెన్షన్, మా బీపీ పెంచుకోవడం, హార్ట్ రేట్లు పెంచుకోవడం. సార్ ఫైనల్ గా సార్ ఒకటి, ఎక్కువ కరీంనగర్ లో హాస్పిటల్ చాలా ఏండ్లుగా ఎక్కువ ఎవడెవడో వచ్చి, నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి ఇక్కడ కరీంనగర్ ఆసుపత్రులు పెడుతున్నారు, పక్క స్టేట్ వాడు వచ్చి పెడుతున్నాడు, పక్క జిల్లా వాడు వచ్చి పెడుతున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి? కరీంనగర్ వాళ్ళు ఎందుకు పెడతలేరు అని? కరీంనగర్ వాళ్ళు పెడతారండి. ఇప్పుడు వాళ్ళు అది పెట్టడానికి ఏం లేదు, ఏం చెప్పాను, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయండి అట్లా. ఇప్పుడు వాళ్ళది కూడా నార్త్ లో మన దగ్గర ఉన్నంత స్పెండింగ్ కెపాసిటీ ఉండదు. మన తెలంగాణలో అంతేందుకు ఆంధ్రలో కూడా ఉండదు. మన తెలంగాణ వాళ్ళు ఏ విషయంలో అయినా స్పెండింగ్ కి ముందుకు వస్తారు. అందులో కరీంనగర్ నంబర్ 1 ఉంటుంది. సో మెడికల్ గా ఇప్పుడు కాదు, ఎప్పటి నుండి భూమిరెడ్డి సార్ ఉన్నప్పటి నుండి కూడా కరీంనగర్ కి ఇప్పుడు కాదు పేరు, అప్పటి నుండి ఉంది. 4-5 జిల్లాల నుండి ఆయన పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చి సర్జరీలు చేపించుకున్నాం. సో అది అట్లా ఎస్టాబ్లిష్ అయిన పేరు కరీంనగర్ కి. సో అలా దాన్ని చాలా మంది సీనియర్స్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు, మేమందరం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఎక్కువ వచ్చేసినాయి, స్టూడెంట్స్ కూడా ఎక్కువ బయటకు వస్తున్నారు, అండ్ ప్రైవేటైజ్ అయింది ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ. సో కొద్దిమంది డబ్బులు కట్టి బయటకు వస్తున్నారు. సో వాళ్ళకి ఇమ్మీడియట్ గా దే వాంట్ మనీ, తప్పదు. అప్పుడు లోన్లు పెట్టి చదువుకుంటారు, కొద్దిమంది లోన్ కట్టాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ అవగా. సో మెనీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దిస్ కాస్ట్ అండ్ కాంపిటీషన్. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఏంటి నెక్స్ట్ ఐఎం యొక్క కార్యాచరణ ఏంటి? ఏ రకంగా హాస్పిటల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ పాటించేటువంటి విధంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మీరు ఇంకా ఐఎంఏని ఏ స్థాయిలో ముందుకు తీసుకోబోతున్నారు, ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుండి ఐఎంఏకి అయితే ఒక రేంజ్ తీసుకెళ్లాము, రెగ్యులరైజ్ చేపిస్తున్నాము. రెగ్యులర్ మీటింగ్స్ లో కూడా మేము ఇవే చెప్తా ఉంటాం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే నేను ప్రతి డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టించా, సిపి గారిని పిలిచా, కలెక్టర్ గారిని పిలిచా, ఫైర్ ఆఫీసర్ గారిని పిలిచా, అందరినీ. అంటే డిఫరెంట్ పిలిస్తే వాళ్ళ వ్యూస్ తెలుస్తాయి అనే ఉద్దేశం. లాస్ట్ టైం కలెక్టర్ గారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మీద, దాని మీద PCPNDT అండ్ స్కాన్స్ అవి ఉంటాయి కదా, వాటి మీద కూడా పెట్టించేసి మీటింగ్ పెట్టించాం, 3 hours వర్క్ షాప్ లాగా. సో వీఆర్ ట్రైయింగ్.
మేము కూడా ఎందుకంటే వాళ్ళు అటెండ్ అయిన అనుకోండి మీటింగ్స్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. దే విల్ నో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు. వీఆర్ డూయింగ్ ద థింగ్. థ్యాంక్ యూ సార్. చాలా అంశాలు ఎవరైతే ప్రజల్లో ముఖ్యంగా పేషెంట్స్ లో ఉన్నటువంటి అనుమానాలను సందేహాలను నివృత్తి చేసే విధంగా చాలా అంశాలు మీరు మా సుమన్ టీవీతో పంచుకున్నారు. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. సో ఇది పరిస్థితి. డాక్టర్ నరేష్ గారు, ఐఎంఏ ప్రెసిడెంట్ గారు, కరీంనగర్ లో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియా పైన ఉన్నటువంటి అనుమానాలను, చాలా వరకు సందేహాలను నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో థ్యాంక్ యూ.